హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. జగన్ గారు ఓడిపోవడానికి కారణాలు ఏంటి? జగన్ గారు ఓడిపోవడానికి ఇవే కారణాలు. నేను ఏదైతే 4-5 చెప్పబోతున్నానో, లేకపోతే ఓడిపోవడానికి చాలా కారణం ఉంటాయండి. గెలుపుకైతే ఒకటే కారణం ఉంటాయి, ఓడిపోవడానికి 1,00,000 కారణాలు ఉంటాయి. కాబట్టి ఓటమికి ప్రధానమైన కారణాలు కొన్ని ఉంటాయి. ఆ కారణాలు నేను ఒక్కసారి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ టైంలో ఖచ్చితంగా ఇవి 100% అనలైజ్ చేయాల్సినవి. కాబట్టి నేను మీ ముందుకి ఈ కారణాలతో వచ్చాను. మర్చిపోద్దు, ముందుగా నాకు మోటివేషన్గా ఉంటుంది. ఒక లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేశారా? లైక్ చేసిన తర్వాత వీడియో ఎండ్ వరకు చూడండి. నేను చెప్పిన మాటలు మీకు నచ్చితే కనుక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నా మాటల ద్వారా మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో ఎలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్ వీడియోలు పార్టీలకు అతీతంగా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. మర్చిపోద్దు, లైక్ చేయండి ఫస్ట్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి ఖచ్చితంగా జగన్ గారు ఓడిపోవడానికి, జగన్ గారు ఏంటి ఎంటైర్ వైసీపీ పార్టీయే ఓడిపోవడానికి ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయండి. మెయిన్ ఫిల్టర్ చేస్తే కనుక ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే కనుక ఏ రాష్ట్రం చూసుకున్నా సరే, ఏ దేశం ఏర్పడినా, రాష్ట్రం ఏర్పడినా, గ్రామం ఏర్పడినా, సిటీ పట్టణాలు ఏర్పడినా, ఏం ఏర్పడినా దానికంటూ కొన్ని నిర్దిష్ట నియమాలు ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ ఉంటుంది. కానీ ఎంటైర్ వరల్డ్ వైడ్గా రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే కనుక అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీకు రాజస్థాన్ కావాలంటే కనుక ఏంటంటే వైసీపీ అభిమానులు లేదా వైసీపీ వాళ్ళు చెప్పాలనుకున్న మాట ఏంటంటే కనుక ఏం చెప్తారండి, ఎందుకు లేదు అబ్బాయి రాజధాని? 3 రాజధానులు ఇచ్చాడు జగన్ అన్న. ఏంటంటే 3 ఏంటి పాలనాపరమైన రాజధాని, అలాగే వాణిజ్య రాజధాని, అలాగే ఏదైతే జ్యుడిషియల్ క్యాపిటల్ ఉందో ఇలాగ కొన్ని అయితే కనుక ఇచ్చాడు కదా. 3 ఇచ్చాడు కదా. ఒకే చోట పరిపాలన కరెక్ట్ కాదు. దాన్ని విభజించి పాలించే పద్ధతిలో 3 చోట్ల 3 రాజధాని చేశాడు. కంటే ఎక్కడ కూడా మూడిట్లో ఏ రాజధాని కూడా ఫుల్ఫిల్ కాలేదు. ఒప్పుకుంటారా? కాబట్టి ఇది ప్రధానమైన కారణం. ఎందుకంటే అమరావతి ఏదైతే గుంటూరు అసలు క్లీన్ స్వీప్ ఎలా జరిగిందంటే, కృష్ణా, గుంటూరు, ఏంటి విజయనగరం, ఇలా కొన్ని జిల్లాలే క్లీన్ స్వీప్ అయినాయి. నిజంగా ఎలా జరిగింది? ఆ సైడ్ అంతా కూడా భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉంది వైఎస్ఆర్సీపీ పాలన మీద. ఎందుకని దేశాన్ని అదే అసలు ఎలా పుట్టాడరా అని అడిగితే కనుక తండ్రి లేదంటే ఎంత అవమానమో, అలాగే కాబట్టి రాష్ట్రానికి రాజధాని లేదంటే అంతే అవమానం. కాబట్టి అందు గురించే ఏంటో తెలియదు, నా రాష్ట్ర రాజధానిని లేకుండా నా రాష్ట్రాన్ని అనాథగా నేను ఉండదలుచుకోలేదని చెప్పి ఎన్ఆర్ఐలు కానీ, అలాగే ప్రవాసాంధ్రులు కానీ మ్యాక్సిమం వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా జాతరకు వచ్చినట్టు లేదా ఏదో సంక్రాంతికి వచ్చినట్టు తండోపతండాలుగా ఆంధ్రప్రదేశ్ వచ్చి తమ ఓటు హక్కుని కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇది మీరు నమ్ముతారా? మీరు ఆల్రెడీ చూశారు కూడా, దీనికి ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి వీడియోలు. కాబట్టి తండోపతండాలుగా వచ్చి తమ ఓటు హక్కుని ఒక ఓటుకి 4-5 లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చిన సంఘటనలు ఉన్నాయి, మెంబర్లు ఉన్నారు. నమ్ముతారా? కాబట్టి వీళ్ళందరూ ఓటు హక్కుని వినియోగించుకున్నారంటే వ్యతిరేకత. నేను నెత్తి నోరు బాదుకుని చెప్పానంటే 1-2 కాదు, కొన్ని వీడియోలు మ్యాక్సిమం లైవ్ వీడియోలు ఏంటి, మామూలు వీడియోలు ఏంటి, ఇంచుమించు 10-15 వీడియోల్లో చెప్పా. నెత్తి నోరు బాదుకుని చెప్పా. ఏమనంటే పెరిగిన భారీ పోలింగ్ ఏదైతే ఉందో, ఎక్కడో 80 లాస్ట్ టైం 2019 80% పోలింగ్ నమోదైతేనే భయంకరమైన సునామీ లాంటి ఒక ఫ్యాన్ గాలి విపరీతంగా ఏంటి ఎవరి నుంచో పెట్టినా సరే ఆ గాల్లో గెలుపు విజయం సాధ్యమయ్యింది. అలాంటిది 82-83% ఈసారి పోలింగ్ పర్సంటేజ్ నమోదయ్యింది. కాబట్టి భారీ మార్పు అయితే జరుగుతుంది. ఈసారి కొత్తగా నమోదవుతుంది, కొత్త మార్పు చోటు చేసుకుంటుంది, అలాగే కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది అని నెత్తునోరు బాధుకుని చెప్పా. నన్ను చాలా మంది బ్యాడ్గా కామెంట్ చేశారు. ఊరుకోరా బాయ్, ఏం పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ కూడా వైసీపీకి అనుకూలంగా మారొచ్చేమో కదా అని ఏదో వెకిలిగా మాట్లాడారు చాలా మంది. నేను ఏది కూడా తీసుకోనండి, ఎందుకంటే నేను చెప్పాలనుకుని చెప్పేస్తానంతే. ఎదుటి వాళ్ళు మాట్లాడిన దాంట్లో మంచి ఉంటే తీసుకుంటాను, చెడు ఉంటే వదిలేస్తాను. కాబట్టి అలాంటిది నేను చెప్పిన మాటలు ఏదైతే ఉందో, పెరిగిన భారీ పోలింగ్ పర్సంటేజ్ ఖచ్చితంగా అది మార్పు చోటు చేసుకుంటుంది, మార్పుకు నాంది అని అయితే నేను చెప్పాను. కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుందని చెప్పాను. నేను అన్నట్టుగానే కొత్త ప్రభుత్వం ఏర్పడింది. నాకు ఎవరైతే బ్యాడ్ కామెంట్ చేస్తారో వాళ్ళందరూ ఆలోచించుకుంటారు, నిజమే కదా ఆ రోజున సునీల్ అన్న చెప్పాడు ఖచ్చితంగా, లేదా సునీల్ చెప్పాడు ఏమని, మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది, అందుకే ఇంత భారీ ఓటింగ్ అయితే నమోదైంది అని అయితే చెప్పాడు. నేను చెప్పడం కాదండి, ఎన్నో సంవత్సరాల నుంచి ఓట్ల సిస్టమ్, ఓటింగ్ సిస్టమ్ వచ్చిన కాడి నుంచి ఆంధ్రప్రదేశ్లో కాదు ఎంటైర్ ఇండియాలో ఓటింగ్ సిస్టమ్ వచ్చిన కాడి నుంచి ఎక్కడైతే ఎక్కువ నమోదు అవుతుందో ఓటింగ్ పోలింగ్ అనేది అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వాలు మారతాయి 100%. కాబట్టి నేను అదే చెప్పాను, అదే జరిగింది. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, కాబట్టి అలాంటిది రాజధాని విషయంలో అంటే ఎంత గ్రేట్ సిటీ ఆంధ్రప్రదేశ్ అంతా ఎంత అని చెప్పుకుంటాం కదా, అలాంటి సిటీకి రాజధాని లేకుండా చేశారు 1. అలాగే 2 అభివృద్ధి అనేది లేదు. నేను చాలా వీడియోలో చెప్పా, చాలా మందికి నచ్చలా, చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. అభివృద్ధి అనేది లేదు అని చెప్పా.
అభివృద్ధి లేదంటే సంక్షేమ పథకాలు బోల్డ్ చేస్తాను. సంక్షేమ పథకాలు వేరు, అభివృద్ధి వేరు. నేను ఫస్ట్ నుంచి నెత్తి నోరు కొట్టుకుని చెప్పిన మాట ఇదే. అభివృద్ధి వేరు, సంక్షేమ పథకాలు వేరు. కాబట్టి సంక్షేమ పథకాలు ఓకే, డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే జరుగుతుందో బటన్ నొక్కటం డబ్బులు పట్టడం, బటన్ నొక్కటం డబ్బులు పట్టడం, అది కాదు అభివృద్ధి. 10,000 జోగులు పడ్డ తర్వాత సాయంకాలం 10,000 అయిపోతుందండి, ఉండవు. అది కాదు అభివృద్ధి. ఏదైతే రోడ్లు కానీ, భవనాలు కానీ, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇలాగ ఐటీ సెక్టర్ కానీ, ఇలాగ ఏదైతే ఉందో ఫ్యాక్టరీస్ కానీ, ఇలా మొత్తం వీటినే అభివృద్ధి అంటారు. కాబట్టి ఈ అభివృద్ధి అనేది మొత్తం ఆగిపోయింది, జీరో. దాంట్లో ఎలాంటి డౌట్లు, నిర్మాణ రంగం కానీ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి శూన్యం అయ్యింది. కాబట్టే సంక్షేమ పథకాలని వెళ్ళిన మాట వాస్తవమే, కాదని నేను అన్నాను. జరిగినట్టు ఒప్పుకోవాలి. కాబట్టి అభివృద్ధిలో జీరో. కాబట్టి అభివృద్ధి అనేది దెబ్బేస్తుంది ఖచ్చితంగా అని చెప్పా. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది శూన్యంగా మిగిలిపోయింది. రాజధాని లేదు, అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, ఏమీ లేవు. తర్వాత నిరుద్యోగం, ఏదైతే ఉద్యోగాలు తీస్తామన్నారో డిఎస్సి కానీ ఇలాగ కొన్ని సెక్టార్స్లో వాటిలో ఉద్యోగాలు తీయలేదు. నిరుద్యోగులందరూ కూడా విపరీతమైన దెబ్బ అయితే వేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇంకా ఎలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. శిశుపాలుడి సావుకి 1,00,000 కారణాలు అంటారు. అలాగా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి 1,00,000 కారణాలు ఉన్నాయి. నిజమండి, ఎందుకంటే నేను చెప్పిందే వేదం. ఇది కూడా ఒక పాయింట్ నోట్ చేసుకోవచ్చు మీరు. ఎందుకంటే తను చెప్పిందే వేదం, ఆ తను చెప్పిందే శాసనం. ఇంకా ఎదుటోడి మాట అసలు వినను అనే తత్వం ఏదైతే ఉందో, అనే ధోరణి ఏదైతే ఉందో, అది జగన్మోహన్ రెడ్డి గారి ముట్టు ముంచేసిందని నేను చెప్పగలను. ఎందుకని అన్నానంటే కనుక ఆయన చెప్పిందే వేదం, ఇంకెవరు చెప్పింది అంటారు. ఆ సీటు వాళ్ళకి ఇవ్వద్దు అంటే కనుక లేదు, నేను చేసిందే ఫైనల్. కాబట్టి ఇలా నియంతృత్వ పోకడ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి భారీ ఓటాన్ని అయితే కనుక మూటగట్టించింది అనేది నేను చెప్తాను డంకాపరంగా. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇలాంటి ఏదైతే కొన్ని ఉన్నాయో అవన్నీ కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణాలు ఇలాగ చాలా ఉన్నాయండి. చెప్పుకుంటా పోతే చాంతాడు అవుతుంది ఆ లిస్టు. కాబట్టి ఇప్పుడు ఎలా అనలైజ్ చేసుకుంటారు వాళ్ళు, ఎలా అంటే ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి, మేము దేంట్లో ఓడిపోయాం, దేంట్లో వీకాయమని వాళ్ళు ఒక చార్ట్ తయారు చేసుకుంటారు. ఏం జరిగింది అనేది. కాబట్టి డబ్బులు ఇస్తే ఓట్లు పడిపోవడానికి అనుకుంటే పొరపాటే, డబ్బులు వేస్తే ఓట్లు పడిపోవడానికి అనుకుంటే పొరపాటే. అభివృద్ధి కావాలి, అది శాశ్వత అభివృద్ధి అయి ఉండాలి, దాని మీద ప్రజలు ఆధారపడకూడదు అనేది కొన్ని ఉన్నాయండి. అవన్నీ విస్మరించారేమో. తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగిందో భయంకరమైనటువంటి ఎఫెక్ట్ అయితే కనపడింది. అంతేకాదు లాస్ట్ టైంలో ఎలక్షన్ టైంలో ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉందో అది మాత్రం మహా భయంకరంగా ప్రభావం చూపిందండి వైసీపీ గవర్నమెంట్ మీద. ఏంటంటే మా రిజిస్ట్రేషన్ పత్రాలు, మా హక్కు పత్రాలు, లేదంటే మా పొలం కాగితాలు మీరు తీసేసుకుంటాం ఏంటని చెప్పేసి దాని గురించి సరైన అవగాహన లేకుండా ఆ యాక్ట్ని ఓకే చేయటం. కాబట్టి ప్రజల్లో దాని సరైన అవగాహన లేకుండా దాని ఇంప్లిమెంటేషన్ తెలియకపోవడం వల్ల చాలా అయితే 30 జరిగింది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, సందేహం లేదు అసలు. కాబట్టి ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో మామూలు కాదు, సర్వే సంస్థలే ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాయి. కాబట్టి ఖచ్చితంగా దీనివల్ల అలాగే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, కేకే సర్వేలో కేకే మాట్లాడాడండి. అరెస్ట్ అనేది ఎప్పుడు జరగాలంటే స్టార్టింగ్లో జరగాలి, కానీ ఎండింగ్లో జరిగింది. ఎప్పుడు ఆ ప్రభావం ఎలక్షన్ మీద చాలా దారుణంగా పడింది. ఎందుకంటే కనుక ఆయన అరెస్ట్ చేయడమే సింపతి గెయిన్ భయంకరంగా జరిగింది. కాబట్టి ఎలా అయ్యారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు? ముఖ్యమంత్రి ఎలా అయ్యారు? సింపుల్ ఒకే ఒక కారణం, జైలుకి పంపించడం. ఆ సింపతి వర్కౌట్ అవడం, తండ్రి చనిపోవడం, జైలుకి పంపించడం, తిరిగి వచ్చి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవడం. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు? అర్థం కాల. అరే నేను ఎలా ముఖ్యమంత్రి అయ్యానో ఆయన ఎలా విస్మరించారో నాకు తెలియదు. కానీ సేమ్ అదే సింపతి చంద్రబాబు నాయుడు గారిని అండ్ ముఖ్యమంత్రి పీఠం మీద అధికారాన్ని దగ్గర చేయడానికి 1% అవకాశం కలిగించింది. అలాగే రాజధాని లేకపోవడం, ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. అది ఒకటో నేను అన్నాను, ఇలా కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ కారణాలన్నీ కలగలిపి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కుర్చీ నుంచి దూరం చేశాయి, చంద్రబాబు నాయుడు గారిని ఆ కుర్చీకి దగ్గర చేశాయి. సింపుల్ లాజిక్. దీంట్లో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, అనుమానం ఉన్నా మీరు నివృత్తి చేసుకోవచ్చు. కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. ఖచ్చితంగా దాన్ని నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మరి ముఖ్యంగా కొత్త వాళ్ళైతే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తానికి ట్రై చేస్తాను. మర్చిపోదు లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.